అలనాటి సహజ నటి సావిత్రి గారి గురించి మహానటి సినిమా వచ్చాక బాగా తెలిసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో మహానటి పాత్ర పోషించిన కీర్తి సురేష్కి ఉత్తమ నటిగా అవార్డుతో పాటు జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత సావిత్రి గారికి సంబంధించిన ఇంకా ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలుగు వారికి కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీ మొత్తానికి సావిత్రి గారంటే ఎవరో తెలుసు. డిసెంబర్ 6న జన్మించిన సావిత్రమ్మ గారు పౌరాణిక సాంఘిక సినిమాల ద్వారా నటిగా బాగా పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ గారు, జగ్గయ్య గారు నడిపిన నాటక కంపెనీలలో కూడా ఆమె పనిచేసింది. 13 ఏళ్ల ప్రాయంలోనే కాకుండా ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీల్లో గెలుపొందిన సావిత్రి గారికి అప్పటి బాలీవుడ్ నటులు పృథ్వీరాజ్ కపూర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. పాతాళ భైరవి మూవీలో చిన్న పాత్ర ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సావిత్రి గారు ఆ తర్వాత వేదాంతం రాఘవయ్య గారి డైరెక్షన్లో వచ్చిన దేవదాసు మూవీతో స్టార్ హీరోయిన్ అయ్యింది. మిస్ అమ్మ, అర్ధాంగి, దేవదాసు, చరణదాసి, మాయాబజార్ మూవీస్తో బాగా పాపులర్ అయ్యారు. హిందీ పరిశ్రమతో సంబంధం కూడగల ఈమె ఓ హిందీ చిత్రాన్ని సొంతంగా నిర్మించింది. ఈ విధంగా ఆర్థిక నష్టం కూడా ఎదుర్కొంది. జమినీ గణేశన్ గారితో పెళ్ళయ్యాక వైవాహిక జీవితంలో ఎన్నో లోటుపాట్లు చూసింది. అడిగిన వారికి లేదనకుండా దానం ఇచ్చేది. అందుకే ఆర్థికంగా ఆమె పతనం అవ్వడానికి ఇదొక కారణమని చెబుతారు. గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, మోగ మనసులు, ఆరాధన, సుమంగలి, దేవత ఇలా ఎన్నో సినిమాల్లో సావిత్రిగా తన నటనతో జనాన్ని కట్టిపడేసింది. మోగ మనసులో మూవీ ఆమెకి ఎంతగా నచ్చిందంటే తమిళంలో శివాజీ గణేశన్ గారు హీరోగా తానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ రీమేక్ చేశారు. క్రికెట్ అంటే ఇష్టపడే ఈమె తారలంతా కలిసి క్రికెట్ ఆడే సాంప్రదాయాన్ని కూడా ప్రవేశపెట్టిందని అంటారు. అలాగే చదరంగం అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. అందుకే ఆమె ఇంట్లో ఏనుగు దంతాలతో చేసిన అతిపెద్ద చదరంగం బల్ల ఉండేదట. మిమిక్రీ కూడా తెలిసిన సావిత్రి గారు జెమినీ గణేశన్ గారు, బి సరోజాదేవి గారు, ఎస్వి రంగారావు గారు తదితరుల గొంతులను మక్కీకి మక్కి అనుకరించేదట.